ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అథ శ్రీమద్భగవద్గీత. ఈరోజు భగవద్గీతలో మనం మన జీవితంలో చాలాసార్లు అనుభవిస్తూ ఉంటాం. అదే భావనని ఇప్పుడు అర్జునుడి మనసులో నడుస్తోంది. ఈరోజు మనం అదే లోతుగా ఆ యొక్క విషయాలను తెలుసుకుందాం. శ్రీమద్ భగవద్గీత మొదటి అధ్యాయంలో 35వ శ్లోకంలో ఏతాన్నహంతుమిచ్ఛామి జ్ఞతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిన్ను మహీకృతే అని ఈ యొక్క శ్లోకాన్ని చెబుతూ అర్జునుడేమో అంటున్నాడు, నాకు 3 లోకాల రాజ్యానికైనా సరే ధృతరాష్ట్ర పుత్రులను చంపడమే శ్రేయస్సు కాదు. నేను ఇంకా ఈ యొక్క భూమిని గెలుచుకోవడం కోసం వారిని నేను చంపాలని అనుకోను అని. ఇక భగవద్గీతలో మొదటి అధ్యాయంలో 36వ శ్లోకాన్ని చూద్దాం. నిహత్యదార్థ రాష్ట్రాన్న కా ప్రీతి స్యాత్ జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైత నాతతాయినః. ఇక వారిని చంపి మనకు ఏమి ఆనందం కృష్ణ, వాళ్ళు తప్పు చేసిన వారైనా సరే వారిని చంపితే మనకు పాపమే వస్తుంది అంటున్నాడు ఇక్కడ అర్జునుడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, అర్జునుడు మనలాంటి మామూలు మనుషుల వల్లనే ఆలోచనలో ఆయన పడిపోయాడని. సరే, మనకేంటి లాభం, మనశ్శాంతి పోతుంది కదా. అర్జునుడికి ఇలాంటి అంతర్గత భయం ఒకసారి మొదలైంది. మనలో చాలామందికి జీవితంలో ఒక దశ వస్తుంది, మనకు ఎవరో ఒక స్నేహితుడు మోసం చేస్తాడు, బంధువు ఆస్తి విషయంలో మోసం చేస్తాడు, లేదంటే దొంగిలిస్తాడు. అప్పుడే మనం ఒక నిమిషం ఆలోచిస్తాం, నిజమేనండి, నేను వాళ్ళని కొట్టి గెలవగలను, కానీ చివరికి నా మనస్సు ఏమో చాలా బరువైపోతుంది కదా. ఒకసారి ఒక అన్నయ్య తన తమ్ముడు పెద్ద ఆస్తిలో మోసం చేశాడు అనుకుందాం. అన్నయ్య కోపంతో కేసులు వేస్తాడు, కోర్టులో గెలిచాడు కూడా. కానీ తర్వాత అన్నయ్య చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒక దిక్కున నాకు డబ్బు వచ్చింది, కానీ మరోవైపు నా కుటుంబం పూర్తిగా విడిపోయింది. నా యొక్క లోపల ఎప్పుడు నా మనస్సంతా కూడా ఖాళీగా అయిపోయింది. ఇదే భావన అర్జునుల్లో కూడా ఇక్కడ ఉంది. గెలవడం మాత్రమే విజయం కాదు, ధర్మంతో గెలవాలంటే మనశ్శాంతి కూడా ఉండాలి అని. మనలో చాలామంది ఇప్పుడు ఇలాంటి పద్ధతికి వచ్చేసారు. మనకు న్యాయం చేద్దామని అనిపిస్తుంది, కానీ దానివల్ల మన సంబంధాలన్నీ మనశ్శాంతి పోతుందేమో అని చెప్పి భయం పట్టుకుంటుంది. అర్జునుడు కూడా ఇక్కడ ఇదే తలపోస్తూ ఉన్నాడు. 3 లోకాలు గెలిచినా కూడా నా కుటుంబాన్ని చంపి నేను ఎలా ఆనందిస్తాను కృష్ణ? మన జీవితాల్లో కూడా ధర్మయుద్ధం చేయాలా లేక సంబంధాల కోసం మౌనంగా ఉండాలి అనేటువంటి సందేహం వస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నిజమైన ధర్మం అంటే శాంతి కూడా కాపాడాలి, న్యాయము నిలబెట్టాలి, కానీ బంధుత్వాన్ని ధర్మానికి అడ్డు వేయడం కాదు. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అర్జున్ని ఆత్మలో పెరిగినటువంటి పాప భయాన్ని పూర్తిగా క్లియర్ చేయబోతూ ఉన్నాడు. ఎందుకంటే ధర్మపరంగా యుద్ధం చేయడం పాపం కాదు అనేటువంటి సత్యాన్ని ఆయన చెప్పబోతూ ఉన్నాడు. ఇక్కడ మనకి ఇది కూడా వర్తిస్తుంది. కొన్నిసార్లు నువ్వు రిలేషన్ కోసం త్యాగం చేసిన వాడిని కదా అని లోపల బాధపడుతూ ఉంటావు, కానీ అది బంధుత్వం కదా. దానికోసం కానీ ధర్మానికి ఒక
పరిమితి అనేటువంటిది ఉండదు. ఈరోజు మనం అర్జునుడి యొక్క లోపలి భావోద్వేగాన్ని మనం చూసుకున్నాం. రాజ్యమైనా మనకి కావాలి, కానీ సంబంధాలు పోతే మనసు ఖాళీ అయిపోతుంది కదా అనేటువంటి భావన. మనం జీవితంలో ఇదే సంగతుల్ని కూడా, ఇదే పరిస్థితిని కూడా అనుభవిస్తాం. కానీ రాబోయేటువంటి శ్లోకాల్లో శ్రీకృష్ణుడు మనకు ఒక పద్ధతిని ఇస్తాడు. ధర్మం అంటే సున్నితమైనటువంటి మార్గం కాదు, ధైర్యంగా తీసుకోవలసినటువంటి నిర్ణయము. మనం రాబోయే శ్లోకాల్లో అర్జునుడు ఇంకా లోతుగా తన మనశ్శాంతిని గురించి ఆవేదన పడుతుండేటువంటి దృశ్యాన్ని మనం చూడబోతూ ఉన్నాం. అక్కడే శ్రీకృష్ణుడు ప్రారంభిస్తాడు గీత ఉపదేశాన్ని, అనగా మన జీవితానికి మార్గదర్శనం అనేటువంటిది మొదలవుతుంది. అందులో నిజమైన ధర్మాన్ని ఎలా గ్రహించాలో మనం తెలుసుకుందాం. మీకు ఈరోజు నేను చెప్పినటువంటి యొక్క ప్రవచనం అర్థమైందా? ఒక చిన్న లైక్ కొట్టినట్లయితే నాకు ఒక శక్తి అనేటువంటిది వస్తుంది. మీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఇలాంటి రోజువారీ గీతా ప్రవచనం కోసం బీకే శర్మ కన్సల్టెన్సీ అనేటువంటి యొక్క నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి రేపు మనం భరత వంశాన్ని ఎలా సరిదిద్దాలో మాట్లాడుదాం. జై శ్రీకృష్ణ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః.